వరంగల్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. హన్మకొండ నందన గార్డెన్స్ లా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిన్న సమావేశాలను ప్రారంభించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో పార్టీని ఇంకింత బలోపేతం చేస్తామన్నారు పార్టీ నాయకులు. ఇక పార్టీ కార్యవర్గ సమావేశాలలో రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు ప్రేక్షక పాత్ర వహిస్తుంది. పైపెచ్చి వాళ్ళ దళితులు పరిస్థితి, దళితుల మీద దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు తెలంగాణలో పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న మనం చూసాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరేళ్లలో కొంతమంది దళిత యువకులు ఈ ఇసుక మాఫియా పడిన వారు ఉద్యమిస్తే ఆ ఇసుక మాఫియా లారీల వల్ల అనేక మంది ఆ గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని చెప్పి వారు ప్రజాస్వామ్యంగా ఉద్యమిస్తే జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అక్కడ కొంతమంది గ్రామస్తులు చనిపోయిన తర్వాత ఆవేశాలు కట్టలు తెచ్చుకొని కొంతమంది లారీలు దగ్ధం చేశారు. దానిని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం మరి ఆ నేరెళ్ల గ్రామంలో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, యువకులు ఎవరైతే ఉద్యమించారో ఆ ఉద్యమంలో మరి ఆ లారీ కాల్చినటువంటి ప్రమేయం లేనటువంటి అనేక మందిని కూడా మరి మీద అక్రమ కేసులు పెట్టి మరి ఏ రకంగా దళితులను అరెస్ట్ చేసి 4 రోజులు అక్రమంగా పోలీసులు బందీ చేసి మరి చిత్రహింసలు. ఈరోజు మరి పోలీస్ ఫ్రెండ్లీ అని చెప్పుకునే ప్రభుత్వం ఈరోజు మరి పౌరులతో మరి స్నేహపూర్వకంగా వ్యవహరించి మరి వినూత్నమైన పద్ధతుల్లో మేము పోలీస్ వ్యవస్థ నిర్మాణం చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వము ఆ యొక్క దళిత యువకుల మీద, ఆ ఉద్యమించిన యువకుల మీద 4 రోజులు చిత్రహింసలు పెట్టి కరెంటు షాకులు, రకరకాలైనటువంటి 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగం చేసి మరి ఈ యొక్క సాధించుకున్న తెలంగాణలో మరి 4 రోజులు చిత్రహింసలు పెట్టిన తర్వాత జైలు